రైతుల ఖాతాల్లో రుణమాఫీ బోగసేనని బట్టబయలైంది. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో వేసింది 7,500 కోట్లేనని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన ఒప్పుకున్నారు. రుణాల మాఫీలో వారం ఆలస్యమైన నో యూజ్ అని భట్టి చెప్పుకొచ్చారు. దీంతో సర్కారు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్దాలేనని తేలిపోయింది. రైతు బంధు వేయకుండా సర్కారు పెద్దలు రంకలు వేశారన్నది కూడా నిజమైందని రుజువైంది. సీఎం రేవంత్ ప్రగల్భాలన్నీ బూటకమేనని తేలిపోయింది. రైతులను సర్కారు దగా చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి. సవాళ్లు చేస్తూ తొడగొట్టిన రేవంత్ ఇప్పుడేం చెబుతారు? ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారా లేదా చేయలేదన్నది ఇప్పుడు తేలిపోయింది. కాంగ్రెస్ అంటే దోకా అన్నది మరోసారి రుజువైంది. Statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and crop goes. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and crop goes. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and crop goes. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and crop goes. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. రైతుల ఖాతాలో రుణమాఫీ బోగసేనని బట్టబయలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఆర్థిక మంత్రి భట్టి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? అప్డేట్స్ ఏంటి? అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఇంత డొల్లే అని మరోసారి నిరుత్తమైంది. ఏదైతే ఆనాడు గొప్పగా ఎత్తి రుణమాఫీ చేస్తున్నామని మాటలు నమ్మబలికి రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడింది. రైతుల ఖాతాల్లో రుణమాఫీ ఇంత బోగస్ అని మరోసారి ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్వయంగా 7,500 కోట్లే రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు జమ చేశామని స్వయంగా భట్టి విక్రమార్కే ఒప్పుకున్నారు. ఏదైతే ఎస్ఎల్బిసి సమావేశంలో ఇవాళ ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ లెక్కన రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోసం చేస్తుంది, అడుగడుగునా అబద్ధాలను ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారాలకే పెద్ద ఎత్తున అంగు ఆర్భాటాలు కల్పిస్తుందనేది మరోసారి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. కానీ ఆనాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్వయంగా ఛాలెంజ్ విసడంతో ఆగస్టు 15 మేము చేస్తాం, ఆగస్టు 15 లోపు 1,00,000 లోపు రుణాలన్నీ కూడా ఏకకాలంలో చేస్తామని
స్వయంగా ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న దేవాలయాలపైన దేవుళ్లపైన ఒట్లేసి రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వల్ల వచ్చి మూట అయిపోయిందని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఆ రుణాల మాఫీ వారంలో ఆలస్యమైన నో యూజ్ అన్న బట్టి వల్ల మరోసారి ఇవన్నీ అబద్ధాలే అన్నట్టు కూడా మరోసారి స్పష్టమవుతుంది. అంతేకాకుండా రైతు భరోసా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు రైతు పెట్టుబడి సాయం కింద రైతు బంధును అమలు చేసింది. అవన్నీ వేయకుండా ఇవాళ రైతు భరోసా కింద మేము ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పిన సర్కారు ఇవాళ కనీసం రైతు భరోసా వేయకుండానే రైతు రుణమాఫీ చేస్తామని అంగు ఆర్భాటాలు పెద్ద ఎత్తున ప్రచారాలకు సమయం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు వల్ల మరోసారి బయటపడింది. ఇవన్నీ కూడా అంకెలు తప్ప అంకెలు కావాలని మరోసారి స్పష్టమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలన్నీ కూడా భూతకమని కూడా మరోసారి స్పష్టంగా తేలిపోయింది. రైతులను సర్కారు దగా చేసినట్టుందంటే ఈ తప్పుడు రాజీనామాలు తేల్చింది రేవంత్ రెడ్డి కదా అని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మండిపడుతున్నారు. సవాలు చేస్తూ తొడగొట్టిన రేవంత్ ఇప్పుడేం చెప్తారు? ఇవాళ స్వయంగా ఒక డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి 7,500 కోట్లు మాత్రమే జమ చేశామంటే వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి కూడా ఇవాళంతా రైతులంతా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు కదా, ఏమైందని చెప్పేసి కూడా ఇవాళ నిలదీస్తున్న పరిస్థితి చేయలేదన్నది ఇప్పుడు తేలిపోయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం డోకా అన్నది మరోసారి రుజువైనట్టే కదా అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో గజమెత్తున్నది. వల్ల యావత్ తెలంగాణ రైతాంగాన్ని తీవ్రస్థాయిలో మోసం చేసింది. మరోసారి వారి కుట్లన్నీ కూడా భగ్నమయ్యాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక 6 గ్యారెంటీలతో పాటు 13 అంశాలతో పాటు ప్రధానంగా రుణమాఫీకి సంబంధించి ఒక ఎజెండాను తీసుకొచ్చింది. రైతాంగాన్ని మోసం చేసే కుట్రలు చేసింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన దానికంటే ఇవాళ అత్యక్షగా రుణాలు చేసి రుణమాఫీ చేసి ప్రపంచంలో మేమే గొప్ప వాళ్ళమని చెప్పి ప్రచారం చేసుకుంటుండే తప్ప ఎక్కడ కూడా పని చేయడం లేదనేది మరోసారి స్పష్టమైంది. దీనితో ఇవాళ మంత్రులు కూడా అనేక మంది ఉన్న క్యాబినెట్ లోని సగం మంది మంత్రులు కూడా ఇవాళ రుణమాఫీ పూర్తిగా కాలేదని చెప్తున్నారు. వారు ఖచ్చితంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా తెలంగాణ రైతాంగం అంతా మండిపడుతున్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళ టీం అంటే వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లంతా కూడా రైతులకు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అరకొర నిధులతో ఇవాళ రైతు రుణమాఫీ చేశామని అంగు ఆర్భాటాలే తప్ప ఎక్కడ కూడా అసలు రుణాలు మాఫీ కాలేదని చెప్పేసి కూడా రైతులంతా తీవ్రంగా గౌరవించిన పరిస్థితి అనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే ఒక 50,000 అన్నారు, 1,00,000 అన్నారు, 1,50,000 అన్నారు, 2 లక్షలు 3 విడతల్లో కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడం ఇవాళ దాదాపు 25 లక్షల మందికి పైచిలకు రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ నైజాం అని మరోసారి రుజువైంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటేనే అపనమ్మకం ద్రోహం అనేది కూడా మరోసారి చర్చలమైందని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగం అంతా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి. వాళ్ళ గ్రామాల్లో పట్టణాల్లో గ్రామాల్లో ప్రధానంగా రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల చుట్టూ రైతాంగం వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్న కనీసం సమాచారం ఇవ్వడం కూడా ఇవ్వలేరని చెప్పేసి కూడా మనంతా ఆందోళన చేస్తున్నారు. రైతు బంధు వేయకుండా ఇవాళ మరోసారి మోసం చేసింది, కుట్రలు చేసిందని చెప్పేసి కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతున్న పరిస్థితి. ఇవాళ మరోసారి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలు మరోసారి పేటెంపు తెల్లమయ్యాయి. ఇలా రుణమాఫీ కాలేదని చాలా మందికి కాలేదని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ లోని అందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అదే ఇవాళ అక్షరాలు నిజమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మొదటి నుంచి ఏదైతే అంశాలు లేవనిచ్చారో కనీసం 10,000 కోట్లు కూడా చేయలేదని గతంలో చెప్పారు. ఆ విధంగానే వాళ్ళ స్వయంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఒప్పుకున్నదంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేసిందో ప్రధానంగా అర్థమవుతుంది. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.